ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ తెస్తారని ఎవరికి తెలియదు. అప్పుడు 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అక్కడ హిందువుల అణచివేత విస్తృతంగా జరుగుతుందని గ్రహించినటువంటి నరేంద్ర మోడీ ఆ తర్వాత మాకు అధికారం ఇవ్వండి, రాక్షస రాజ్యం అంతా చేస్తాం, మిమ్మల్ని హింసించిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టాం, కఠినంగా శిక్షిస్తాం, అట్లాంటి ముఖ్యమంత్రి మీకు తెస్తామని చెప్పారు. పేరు చెప్పలేదు. ప్రజలు మోడీని నమ్మారు, ఓట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ వచ్చాడు, ఒక్కొక్కడి తాట తీసి వదిలిపెడుతున్నాడు. మళ్ళీ అలాంటి హామీ బెంగాల్ ప్రజలకు ఇచ్చారు నరేంద్ర మోడీ. ఎన్నికల తర్వాత పాపాల లెక్క తీరుస్తామని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ కూచ్బెహార్ బహిరంగ సభలో ఈ స్పీచ్ ఇచ్చుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రజల్లో భయాన్ని పూర్తిగా పారదోలుతాం అని హామీ ఇచ్చారు. పోలింగ్ రోజు టీఎంసీ ఉండాలి, ఎంత బెదిరించినా సరే మీరందరూ ధైర్యంగా ఉండండి, చట్టాన్ని నమ్మండి, ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఒక్కొక్కటి లెక్క తీరుస్తాం, పాపాలన్నింటినీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం, మే 4వ తేదీ తర్వాత చట్టం తన పెద్ద అని తెలిసిపోతుంది, తప్పు చేసిన వాళ్ళు ఎంతటి పెద్దోళ్ళైనా సరే వదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు.